నమస్కారం. బీసీఎన్ శ్రావణలక్ష్మి మా ఇంటికి రండి కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మౌళ్ళమ్మ రోడ్, భీమవరం. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్తోనే. కంచి పట్టు చీరల్ని కంచి ధరలకే, అత్యంత తక్కువ ధరలకే నాణ్యమైన చీరలు అందిస్తున్నారు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారు. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క ప్రత్యేకత PQR అంటే ప్రైస్, క్వాలిటీ, రేంజ్. కాంచీపురంలోని తమ సొంత మగ్గాలపై నేసిన ఒరిజినల్ కంచిపట్టు చీరలు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లోనే లభిస్తాయి. ఇక్కడ 600 రూపాయల నుంచి 3 లక్షల రూపాయల వరకు అన్ని రేంజెస్ గల వారికి శారీస్ అందుబాటులో ఉంటాయి. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క క్వాలిటీని ఇంకెవరు మ్యాచ్ చేయలేరు. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ భీమవరంలోనే కాదు, రీసెంట్గా తాడేపల్లిగూడెంలో కూడా ఓపెన్ చేశారు స్టోర్. వెంటనే విజిట్ అవ్వండి దగ్గరలో ఉన్నవాళ్ళు. ఈ రోజు మనం పంచారామ క్షేత్రాల్లో ఒకటైన భీమవరం గునుపూడిలో ఉంటున్న నాగదీప్తి గారింటికి వచ్చేసాం. లోపలికి వెళ్ళి వాళ్ళ పూజా విధానం తెలుసుకుందాం పదండి. ఇప్పుడైతే మనం నాగదీప్తి గారి ఇంటి ముందు ఉన్నాం. లోపలికి వెళ్దాం పదండి. అందమంతారమణీయం, చూస్తుంటే కమనీయం. కంచి నుంచి వచ్చిన వరము నీవు, లక్ష్మి నీవు, వరమహాలక్ష్మి నీవు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మౌళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. కేన్ ప్లాజా, APSRTC బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్, తాడేపల్లిగూడెం. నమస్తే నాగదీప్తి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? బాగున్నా అండి. గోదావరి ఋషులకి మమ్మల్ని ఇన్వైట్ చేశారు, వచ్చేసాం. చాలా సంతోషం. అయిపోయింది అది. ఇప్పుడు మళ్ళీ ఇన్వైట్ చేశారు, మిమ్మల్ని ఎలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీరు రావడం మాకు సంతోషంగా ఉంది. మీరు పెట్టే ప్రోగ్రామ్స్ అన్ని కూడా మాకు చాలా ఇదిగా ఉన్నాయి. మీ వల్ల మేము కూడా కొత్త కొత్తవన్నీ నేర్చుకుంటున్నాము. మీరు బాగా ఫాలో అవుతున్నారు, రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారు. అంతే కదా మరి. మీరు చేసేవన్నీ కొత్త కొత్తగా ఉన్నాయి, బాగుంటాయి కాబట్టి మీ ఛానల్ అంతా మేము ఫాలో అవుతున్నాం. సూపర్ అండి. చెప్పండి, మీరు వరలక్ష్మి పూజ ఎలా చేసుకుంటూ ఉంటారు? అంటే ఇలా బొమ్మనది పెట్టుకుని 9 రకాల పిండి వంటలు అవి చేసుకుని ముత్తైదులందరూ కేకేసుకుని పూజ అది చేసుకుంటామండి. ఓకే. మీ పెళ్ళైన కొత్తలో ఎలా చేసుకున్నారంటే ఫస్ట్ ఇయర్ స్పెషల్ గా చేసుకుంటారు కదా? అవుననుకోండి. అది కూడా ఇది అత్తయ్య గారి ఇంటి దగ్గర నుంచి వచ్చింది. అంటే అమ్మగారికి మా అమ్మగారి వాళ్ళకి బొమ్మ చేసుకోవడం అది లేదు, అందుకని ఇది మా అత్తయ్య గారి ఇంటి దగ్గర నుంచి వచ్చింది ఆనమ అయితే కదా, అందుకని ఇది ఇక్కడ నుంచి ఇంకా మాకు ఇది అలవాటు అయిపోయింది. అత్తయ్య గారి ఇంట్లో నుంచి వచ్చి చేసుకున్నాను. మరి మీ అమ్మయ్య? మా పాప అండి. మీ అమ్మాయి చేస్తూ ఉంటారా పూజలు? చేస్తుంటారు. ఇప్పుడు దాని చేతి కూడా ఇప్పుడు దాని చేతి చేస్తాను. ఒక అమ్మాయి ఒక అబ్బాయి కదండి మీకు? మాకు ఒక అబ్బాయి. తను ఏం చేస్తూ ఉంటాడండి? మా అబ్బాయి బాల్డింగ్ చదివి పౌరోహిత్యం చేస్తాడు. పౌరోహిత్యం చేస్తూ ఉంటారు. ఖాళీ టైం ఏం చేస్తూ ఉంటారు ఇంట్లో? ఖాళీ టైం అంటూ ఏముంటుందండి, మనకి ఉండదు కదా, ఏదో ఒకటి చేసుకుంటే సరిపోతుంది. వీళ్ళందరూ ఎవరండి? వీళ్ళంతా మా ఫ్రెండ్స్ వాళ్ళండి. ఓకే. చుట్టుపక్కల వాళ్ళ? చుట్టుపక్కల అంతేనండి. ఓకే ఓకే. ఒకసారి పరిచయం చేస్తారా? పరిచయం చేస్తానండి. చెప్పండి, మీ పేరేంటండి? నా పేరు సత్యశ్రీ అండి. సత్యశ్రీ గారు, మీకు ఎంతమంది పిల్లలు? 2 అబ్బాయిలండి. 2 అబ్బాయిలు. ఖాళీ టైం ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. ఇంకే ఖాళీగానే ఉంటారా? ఖాళీ టైంలో ఖాళీగానే ఉంటారా? ఖాళీ టైం ఉండదా? ఏదో ఒకటి పనులు చేసుకుంటూ ఉంటారా? అంతే మనకి ఖాళీ. ఓకే ఓకే. మీరు గ్యాదర్ అవుతూ ఉంటారండి ఇలా పూజలకి, పిలుస్తూ ఉంటారా? ప్రతి దానికి పిలుస్తారు. మీ ఫ్రెండా? అవునండి. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరేంటి? నమస్తే అండి, నా పేరు కృష్ణవేణి అండి. కృష్ణవేణి గారు, మీరేం చేస్తూ ఉంటారు? నేను టీచర్గా చేస్తాను. టీచర్గా చేస్తారు. ఏ స్కూల్లో? అంటే ఆదిత్య స్కూల్లో చేస్తాను. ఓకే. హౌసింగ్ బోర్డ్ ఆదిత్యనా లేకపోతే మెయిన్ బ్రాంచ్? మెయిన్ బ్రాంచ్ అండి. ఓకే. ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తూ ఉంటారు? నేను మామూలుగా ఆల్ సబ్జెక్ట్స్ అండి. అంటే చిన్న కిడ్స్ గా చేస్తాను, 4th క్లాస్ 5th క్లాస్ అలా. అంటే మీకు చాలా సహనం, ఓర్పు ఎక్కువ. అదే కిడ్స్ తో పడాలంటే ఉందండి. అది నాకు మదర్ తెరిసా అనే బిరుదు కూడా వచ్చింది. అవునా? అంటే బాగా మెయింటైన్ చేస్తారా వాళ్ళతో? పిల్లల్ని బాగా డీల్ చేస్తాను. ఓకే ఓకే.
మీకెంతమంది పిల్లలు? నాకు 2 బాబులు పాప అండి. 2 బాబులు 1 పాప. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు సాఫ్ట్వేర్ చేస్తున్నారు. పాపకి పెళ్ళైపోయిందా? ఇంకా లేదండి, మ్యారేజ్ చూస్తున్నారా? చూస్తున్నాం. నెక్స్ట్ వరలక్ష్మి వ్రతానికి పెళ్లి చేసేయాలి. అంటే టైం పెట్టుకున్నారు నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం కల్లా పెళ్లి చేసేయాలని. మళ్ళీ చేయడానికి కూడా ఉండదు కదా, గోదావరి పుష్కరాలు వచ్చే 6 months దాకా చేయకూడదు కదా. అవునవును, తర్వాత చేసుకుందాం అని అంటది. అంటే వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహం అది. టైం వస్తే ఆపలేం, టైం వస్తే ఏది ఆపలేం. అవునవును. ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? నేను పిల్లలకి ట్యూషన్స్ అవి చెప్తూ ఉంటాను. స్కూల్లో చేస్తారు, ట్యూషన్స్ చెప్తారు. ఇంకా బిజీ. పూజలు చేస్తూ ఉంటారా? బాగా చేస్తాను. మీ అమ్మాయికి నేర్పారా పూజలు? మా అమ్మాయి కూడా చేస్తుంది. ఓకే, మీకు ఏమవుతారు? మా ఫ్రెండ్. మీ ఫ్రెండ్. ఓకే, బాగా క్లోజ్ గా ఉంటాము, బాగానే ఉంటాం. గ్యాదర్ అవుతూ ఉంటారా? అవుతూ ఉంటాం. అంటే పూజల పేరు చెప్పి గ్యాదర్ అవుతూ ఉంటాం. పూజల పేరు చెప్పి గ్యాదర్ అవుతూ ఉంటాం అంటే అప్పుడప్పుడు ఇలా టెంపుల్స్ లో అన్నింటిలో కలుస్తూ ఉంటాం, పేరెంటాలకి వెళ్తూ ఉంటాం, అన్నీ కూడా. ఎన్నేళ్ళ ఫ్రెండ్షిప్ అండి మీది? అంటే ఎప్పటిదేని చెప్పలేను, అంతే. ఇప్పుడు లెక్క పెట్టడం ఎప్పటిదో అని చెప్పేస్తున్నారు. అంటే 16 years అలా. 16 years? ఓకే ఓకే, సూపర్ అండి. ఓకే, థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్స్ అన్ని బాగుంటూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. అన్ని చూస్తూ ఉంటాం. అవునా? శ్వేత, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరేంటి? నా పేరు మాధురి అండి. మాధురి గారు, మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. ఓకే, మీ ఫ్రెండా తిను? అంటే చుట్టాలా? చుట్టాలండి. ఓకే ఓకే. ఇలా గ్యాదర్ అవుతూ ఉంటారా? వస్తూ ఉంటాం. కలిసి ట్రిప్స్ వెళ్తూ ఉంటారా? వెళ్తామండి. వంటలు బాగా చేస్తారు మీరు? పర్వాలేదండి, మరీ అంత కాదు కానీ కొంచెం పర్వాలేదు. పూజలు బాగా చేస్తారా? చేస్తాను. ఓకే, మీరు పూజలు చేస్తారు కదా, ప్రసాదాలు ఎవరు చేస్తారు? నేనే చేస్తానండి. మరి అంత పర్లేదని చెప్పారు. అంటే పర్లేదంటే అమ్మవారు ప్రత్యేకించి. ఓకే ఓకే, టేస్ట్ చూసి చెప్పరు కదా. అయ్యో, మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? పౌరహిత్యం అండి. ఓకే, ఎంతమంది పిల్లలు? నాకు 2 అబ్బాయిలండి. ఓకే, వాళ్ళు ఏం చేస్తున్నారు? చదువుతున్నారండి. ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు మీరు? యూట్యూబ్ ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ప్రయోగాలు అంటే యూట్యూబ్ లో ఏం ప్రయోగాలు చేస్తూ ఉంటారు? వంటల్లోనా? అంతే. ఓకే, సక్సెస్ అవుతారా? ఏదైనా తంతుందా? లేదండి, ఒక 4-5 సార్లు వీడియో చూసాక 5వ సారి సక్సెస్ అవుతుంది. ఓకే, 4-5 సార్లు వీడియో చూసాక కూడా మళ్ళీ వీడియో ప్లే చేసుకుని పాజ్ చేసుకుని చేసేవాళ్ళు కూడా ఉంటారండి. నేను ఎందుకంటే అందుకే ముందే 4 సార్లు వీడియో చూసుకుని 5వ సారి సక్సెస్. ఓకే, ఇది వర్కౌట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. విషయం చూస్తూ ఉంటారా? చూస్తూ ఉంటానండి, మీ ప్రోగ్రామ్స్ అన్ని చూస్తూ ఉంటాను. అవునా? ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే అండి. మీ పేరేంటండి? విజయలక్ష్మి అండి. విజయలక్ష్మి గారు, మీ పేరులోనే లక్ష్మీదే ఉంది. పూజలు బాగా చేస్తూ ఉంటారు? చేస్తుంటాను. మీ హాబీస్ ఏంటండి? నాకు ఎక్కువ సంగీతం చెప్పడం ఒకటి, పూజ చేయటం అంటే ఇష్టం, గుళ్ళలోకి వెళ్ళటం అంటే ఇష్టం. ఇట్లాంటి ఆధ్యాత్మిక విషయాలన్నీ తెలుసుకోవడం ఇష్టం. ఓకే, ఈ పూజతో పాటు ఇంకా ఏమేమి రకాల పూజలు చేస్తూ ఉంటారు? ఇంకా నవరాత్రులు, దసరాల్లో అమ్మవారి, దుర్గా అమ్మవారి నిలబెడతారండి. అంటే కుంకుమ పూజలు అవి చేసుకుంటాం ఇంట్లో. ఓకే ఓకే. వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం. అలా ఏ పండుగ వస్తే అది. సంవత్సరానికి అమ్మవారు గ్రామ దేవత ఉంది, అమ్మవారిది ఆదిలక్ష్మి వారి పూజ చేసుకుంటాం అన్ని మాట అండి. ఓకే అండి, ఒక సాంగ్ పాడతారు మా కోసం? ఓకే, తప్పకుండా అండి. పాడండి. నిన్నెత్తుకొందు నమ్మ వరలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందు నమ్మ, ఎట్లా నిన్నెత్తుకొందు అట్లాడే బాలవు నీవు, ఇట్లా రమ్మంటూ పిలచి కోట్ల ధనమిచ్చే తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందు నమ్మ, పసిబాలవైతే ఎత్తుకొందు వరలక్ష్మి తల్లి, పసిడి బుగ్గల పాల వెళ్ళి, పూలు పండ్లు తోరణములతో పాల వెళ్ళి, వేదిక పైన కలహంస నడకలతోటి గల్లు గల్లున నడిచే తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందు నమ్మ, వేయి నామాల కల్పవల్లి, వేమారు మాపై కరుణించి సాయము ఉండుము తల్లి, సామ్రాజ్య జనని మాపై
మారు కరుణ కలిగి ఆయుర్వృద్ధి అష్టైశ్వర్యము సుఖ సంపదలు ఇచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తుకొందు నమ్మ నవరత్నాల నీ నగుమోమే తల్లి వరలక్ష్మి తల్లి కనక రాసుల కళ్యాణి కుసుమ కోమల సౌందర్య రాశి లోక పావని శ్రీ వరలక్ష్మి శ్రావణ పూర్ణిమ పూర్వార్ధ శుక్రవారము జగతిలో వెలిగే తల్లి ఎట్లా నిన్నెత్తుకొందు నమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా. హాయ్ ఎలా ఉన్నావు? బాగున్నాను అక్క. ఏం చేస్తూ ఉంటావు నువ్వు? నేను ఖాళీగా ఉంటున్నా. ఖాళీగా ఉంటావా? మా ప్రోగ్రామ్ చూస్తుంటా. ఇక్కడ ఇందాక నుంచి అంటున్నారు నువ్వు చాలా సాంగ్స్ బాగా పాడతావు అని. మా కోసం ఒక సాంగ్ పాడతావా? ఓకే. అంబుజవాసిని సుందరి వాణి సరస్వతీ దేవి నమోస్తుతే. అంబుజవాసిని సుందరి వాణి సరస్వతీ దేవి నమోస్తుతే. పుస్తకవాహిని బుద్ధి ప్రదాయిని పుస్తకవాహిని బుద్ధి ప్రదాయిని వీణాపాని త్రినయని పాహి వీణాపాని త్రినయని పాహి. అంబుజవాసిని సుందరి వాణి సరస్వతీ దేవి నమోస్తుతే. మరస్వతీ దేవి నమోస్తుతే. బాబాడు సంగీతం నేర్చుకున్నావా? నేర్చుకుంటున్నాను. అవునా? ఎక్కడ నేర్చుకుంటున్నావు? సంగీతం టీచరా? ఓకే ఓకే, సూపర్. భరతనాట్యం, కూచిపూడి లేదా? ఓన్లీ సంగీతం నేర్చుకుంటున్నావు. నీకు ఫస్ట్ నుంచి సంగీతం అంటే ఇష్టమా లేకపోతే మీ మమ్మీ నేర్పిస్తున్నారు? ఫస్ట్ నుంచి ఇష్టమేనా? ఓకే సూపర్, థ్యాంక్ యూ. ఓకే అండి, వరలక్ష్మి వ్రతం ప్రత్యేకత ఒకసారి చెప్తారా? సార్ చెప్తానండి. అంటే వరలక్ష్మి వ్రతము అంటే మనం ప్రతి శుక్రవారము చేసుకుంటాం, ప్రతి మంగళవారము. ఇప్పుడు పెళ్ళైన కొత్త వాళ్ళు ఏం చేస్తారంటే 5 అలా పెరుగుతూ ఉంటారు, ఒక్కొక్కరికి అలా మామూలుగా ఉంటారు. అలా వరలక్ష్మి వ్రతం శుక్రవారము అంటే మామూలుగా చేసుకున్నాం. కానీ పౌర్ణానికి ముందుకు వచ్చే శుక్రవారం నాడు ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పుడు అందరం చేసుకుంటాం. పౌర్ణమిగా బొమ్మ పెట్టేవాళ్ళు ఎవరు ఆన్మాయతను బట్టి వాళ్ళు చేసుకుంటారు. బొమ్మ పెట్టేవాళ్ళు బొమ్మ పెడతారు, కలిసి పెట్టేవాళ్ళు కలిసి పెడతారు. కొత్త బట్టలు, కొత్త చీరలు, నగలు ఏమైనా కొనుక్కున్నా ప్రత్యేకించి ఆ రోజు వేస్తారు అమ్మవారు. రూపులు ఏమైనా కొనుక్కుంటే ప్రతి శుక్రవారం పౌర్ణానికి ముందే వచ్చే శుక్రవారం నాడు ప్రత్యేకించి చేసుకుని అది ఎలాగా? అది ఏంటంటే చారుమతి, అది ఒకరోజు చారుమతి దేవి కల్లో కనబడి స్వప్నంలో కనబడి పార్వతీ పరమేశ్వరులు పార్వతీదేవి స్వప్నంలో కనబడుతుంది. స్వప్నంలో కనబడి ఆ పార్వతీదేవి చెప్తుంది, ఇలా పౌర్ణానికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు ఇలా నూనె వచ్చుకోవాలి అని చెప్తుంది. అప్పుడు ఈ స్వప్న వృత్తాంతం అంతా తెల్లారు లేచేటప్పటికి వాళ్ళ భర్తతో చెప్తుంది, ఇలా నాకు తెల్లారకట్ల పరమేశ్వరుడు కల్లో కనబడ్డాడు పార్వతీదేవి, అందుకని చెప్పి ఇలా అంటే సరే నీకు కల్లో కనబడింది ఏముంది పర్వాలేదు చేసుకోండి అంటే ఎప్పుడు ఎదురు చూస్తుంది అనమాట. ఎప్పుడు వస్తుంది? పౌర్ణానికి ముందే వచ్చి శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా, పౌర్ణానికి ముందు వచ్చే శుక్రవారం ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూసి ఇరుగు పొరుగు వారిని ముందు పొద్దున్నే లేచి ఇళ్ళది కడుక్కుని శుభ్రం చేసుకుని సరే అందరినీ ఇక్కడ పేరెంట్ మనం అలాగే మొత్తేదులను అలా పిలుచుకుంటున్నాము, అలాగే మొత్తేదులను పిలుచుకుని చక్కగా పేరెంట్ అది పిలుచుకుని పూజ చేసుకుని అదే అంటే చూడండి, పూజ చేసుకుంటే కాదు దాని యొక్క ఫలితం కూడా పూజ చేసుకుని వెంటనే ప్రదక్షిణానికి చాలా ఎంత పట్టుతుందో ఈ కథను బట్టి మనకు తెలుస్తుంది. ఇప్పుడు పూజ చేసుకున్నాము అయిపోయిందా అంటే కాదు, పూజ చేసుకుని జాని కానీ పాపాని అంటే ప్రదక్షిణాలు చేస్తాం కదా. ఒక ప్రదక్షిణం చేసేటప్పటికి కాళ్ళ నిండా గల్ గల్ మంటూ శబ్దాలు వచ్చింది. ఇదేంటి ఇది గాలు గల్ మంటూ కాళ్ళకి వాళ్ళు కిందకు చూసుకునేటప్పటికి కాళ్ళ నిండా శబ్దాలు వచ్చేట. సరే అది భక్తి తప్పకుండా మళ్ళీ 2వ ప్రదక్షిణం చేసేటప్పటికి చేతుల నిండా వచ్చేట ప్రదక్షిణ. అమ్మో ఇది చేస్తేనే ఎంత వస్తుందో. అలాగే మళ్ళీ భక్తి తప్పకుండా మళ్ళీ 3వ ప్రదక్షిణం చేసేటప్పటికి కంఠాభరణాలు వచ్చేట. అమ్మో చారుమతీదేవి ఇదే కాకుండా బాగా ఇప్పుడు మాది పేరెంట్ వాళ్ళకి పిలుచుకున్నాం కదా, వాళ్ళు కూడా వెళ్దాము వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాము
శ్రీరామనవమి అనేటప్పటికి వాహనాలన్నీ వస్తాయి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికి. అమ్మో ఈ ఒక్క ప్రత్యేకత ఇందులో ఇంత ఇది ఉందా అని చెప్పేసి శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం క్రమం తప్పకుండా అందరూ చేసుకుంటారు. అది సూపర్ అండి. మేము మామూలుగా కథ అయితే సంస్కృతంలో ఉంటుంది, కొంచెం అర్థం అవ్వకుండా ఉంటుంది. పెద్ద చారుమతి మొదలగు స్త్రీలందరూ వస్తుంది, నాకు అది గుర్తుంది. సో మీరైతే స్పష్టంగా తెలుగులో చెప్పారు, బాగా అర్థమయ్యేలా. థ్యాంక్స్ అండి. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇప్పుడు పూజ స్టార్ట్ చేసేద్దాం. మా పాప చేస్తాం. ఓకే. అందమంతా రమణీయం, చూస్తుంటే కమనీయం. కంచి నుంచి వచ్చిన వరము నీవు, లక్ష్మి నీవు, వరమహాలక్ష్మి నీవు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావులమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. కేఎన్ ప్లాజా, ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్, తాడేపల్లిగూడెం. విజయదశమిగా ఆదరించి నీవభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా అమృత వీక్షణ ప్రసరించితివా. అమృత వీక్షణ ప్రసరించితివా పొంగి పొరలువా కలల కలిమిగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జననీ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి ఐదవ తనము ముదమున ఇచ్చి
అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా అమృత వీక్షణ ప్రసరించితివా అమృత వీక్షణ ప్రసరించితివా పొంగి పొరలుగా కలల కలిమిగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. అందమంతా రమణీయం, చూస్తుంటే కమనీయం. కంచి నుంచి వచ్చిన వరము నీవు, లక్ష్మి నీవు, వరమహాలక్ష్మి నీవు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావులమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. కేఎన్ ప్లాజా, ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్, తాడేపల్లిగూడెం. నాగదీప్తి గారు, మీ ఇంటి వరలక్ష్మి వ్రతానికి బీసీఎన్ ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు బీసీఎన్ తరపు నుంచి ఒక అందమైన పట్టు చీర ఓపెన్ చేద్దామా? చాలా బాగుంది. నచ్చిందా మీకు? చాలా బాగా నచ్చింది. షాపింగ్ చేస్తూ ఉంటారా మీరు? షాపింగ్ చేస్తూ ఉంటాం. ఎక్కడ చేస్తూ ఉంటారు? వరమహాలక్ష్మి చేస్తూ ఉంటారా? పట్టు చీరలకు ఫేమస్ అండి. ఓకే అండి. సో దీంతో పాటు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారి నుంచి 2000 రూపీస్ గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ. సో ఈ ప్రోగ్రామ్ ని మనకి స్పాన్సర్ చేసిన వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ తోనే. కంచి పట్టు చీరల్ని కంచి ధరలకి అత్యంత తక్కువ ధరలకి నాణ్యమైన చీరలు అందిస్తున్నారు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క ప్రత్యేకత PQR అంటే ప్రైస్, క్వాలిటీ, రేంజ్. కాంచీపురంలో తమ సొంత మగ్గాలపై నేసిన ఒరిజినల్ కంచి పట్టు చీరలు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లోనే లభిస్తాయి. సో ఇదండి ఈ రోజు శ్రావణలక్ష్మి ఎపిసోడ్. మరో కొత్త ఎపిసోడ్ తో మరొకరింట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.